సువార్త ప్రకటించడం అనేది చాలా తేలిక, చాలా ఈజీ. సువార్త ప్రకటించడం, ప్రింట్ చేసిన కరపత్రాలు తీసుకోండి, రోడ్డు మీద నిలబడండి, అవి పంచండి, అది సువార్త. కొంచెం డబ్బులుంటే చూసుకుని ఒక మంచి స్పీకర్ని బుక్ చేసి, ఒక మంచి గ్రౌండ్ని బుక్ చేసి, పెద్ద పెద్ద పోస్టర్లు ప్రింట్ చేసి, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు అంటించి మీటింగులు పెట్టండి, అది కూడా సువార్తే. యూట్యూబ్లో నిలబడి, కెమెరా ముందు నిలబడి వాక్యం చెప్పండి, ఆ విధంగా కూడా సువార్త చేయొచ్చు. సువార్త అందరూ ప్రకటిస్తున్నారు, ఎవరు ప్రకటించట్లే ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. సువార్త ప్రకటించిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా సువార్త ప్రకటిస్తారు. ఈ మధ్య చాలామంది సేవకులు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు సువార్త 24 గంటలు ప్రకటిస్తున్నారు. కొంతమంది పాస్టర్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే, ఏది చెయ్యాలన్నా డబ్బులు ఉండాలి అంటున్నారు. సువార్త ప్రకటించాలి అంటే ఒక మీటింగ్ పెట్టాలన్నా డబ్బులు ఉండాలి, టీవీలో వాక్యం చెప్పాలన్నా డబ్బులు ఉండాలి, ఏది చేయాలన్నా డబ్బులు లేక మేము సువార్త చేయట్లేదు అంటున్నారు. కానీ భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది సువార్త కాదు, భారతదేశానికి ఫైర్ని చూపించాలి. సువార్త ప్రకటించే వాళ్ళు కాదు ఈ లాస్ట్ డేస్లో కావాల్సింది. ఈ చివరి దినాల్లో అగ్నిని చూపించే వాళ్ళు లేపబడాలి. దేర్ మస్ట్ బి ఫైర్, అగ్ని ఉండాలి. వేర్ ఈస్ ద ఫైర్? అగ్ని ఏమైపోయింది? సంఘాల్లో ఫైర్ లేదు, సువార్తలో ఫైర్ లేదు, సభల్లో ఫైర్ లేదు. వేర్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్? దేవుని అగ్ని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అది ఆరిపోతుంది. ఏలియా అంటున్నాడు, బయలు ప్రవక్తలు 450 మంది ఉంటే వాళ్ళందరితో అంటున్నాడు, అరే బాబు మనం 2 ఎద్దుల్ని తీసుకుందాం, మీరు ఒకటి తీసుకోండి, నేను ఒకటి తీసుకుంటా, బలిపీఠం కట్టండి, ఎద్దుని కట్ చేయండి, దాని పీసెస్ అన్నీ ఆ కట్టెల మీద పెట్టండి, దానికి నుప్పు అంటించొద్దు, మీ బయలు దేవతకి ప్రార్థన చేయండి, బయలు అగ్ని పంపిస్తే నేను ఒప్పుకుంటా బయలే దేవుడు అని. నాకు కూడా ఒక ఎద్దు ఇవ్వండి, నేను దాన్ని కట్ చేస్తాను, దాన్ని బలిపీఠపు కట్టెల మీద పెడతాను, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ఫైర్ని పంపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని మనం ప్రూవ్ చేద్దామని అన్నాడు. లెట్ ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్. ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. మాటలు ఎవరైనా చెప్తారు, వాక్యం ఎవరైనా చెప్తారు, సువార్త ఎవరైనా చెప్తారు, బట్ వేర్ ఈస్ ద ఫైర్? వేర్ ఈస్ ద ఫైర్ మ్యాన్? అగ్ని ఏది? మనం అగ్నిని చూపిస్తే భారతదేశం అగ్నికి ఆకర్షించబడింది. వేర్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్? ఇదే టెస్ట్ ఏలియా అంటున్నాడు. చూడండి, ఏలియా చెప్తున్నాడు, ఏ దేవుడైతే అగ్నిని పంపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ఒక సాధువు గారు, ఆయన పేరేంటో నాకు తెలియదు, వాళ్ళు ఏదో ఒక ఇంట్లో యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం అంటే తెలుసు కదా, దాని చుట్టూ కొంతమంది మనుషులు కూర్చుంటారు, మధ్యలో ఒక చిన్న ఇటుకరాళ్ళతో ఒకటి కడతారు చిన్నది, దాంట్లో కట్టెలు పెడతారు, దాని మీద నెయ్యేస్తారు, దానిని అగ్నితో మండిస్తారు, అది కాలుతూ ఉంటుంది. అది మధ్యలో మండుతూ ఉండినప్పుడు మళ్ళీ నెయ్యి పోస్తూ ఉంటారు, మళ్ళీ కట్టెలేస్తూ ఉంటారు, నుప్పు ఆరిపోదు. అలా యజ్ఞం అయ్యేంత వరకు, ఆ పూజ అయ్యేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. నేను ఫేస్బుక్లో ఏం చూశానంటే, దాని చుట్టూ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఎవరు కూర్చుని ఉన్నారు, అది రాళ్లతో అది తయారు చేశారు, యజ్ఞం వేసేది, దాన్ని ఏమంటారో తెలీదు, దాంట్లో కట్టెలు పేర్చారు. ఈ సాధువు ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన తన అరచేతిని తీసి
ఆ కట్టెల మీద అలా పెట్టాడు. నూనె పోయలేదు, నుప్పు అంటించలేదు, కట్టెల మీద ఇలా అదిం పెట్టేసి ఉంచాడు. ఒక 4-5 సెకండ్ల తర్వాత దాంట్లో పొగ వచ్చింది, బుమ్ అని దాని లోపల నుంచి మంట వచ్చింది. ఆయన మ్యాజిక్ చేశాడా లేదా నిజంగానే ఆయన పూజ ద్వారా అది జరిగిందా అది నాకు తెలియదు. కానీ ఆయన చెయ్యి పెట్టేటప్పుడు, ఖాళీ అరచెయ్యి పెట్టేటప్పుడు అవి ఖాళీ కట్టెలే అంతే. ఇట్లా కట్టెలు నిప్పు లేకుండా ఊరికనే కట్టెలు పెట్టారు అంతే. కట్టెల మీద చేయి పెట్టాడు. చేయి పెట్టి జస్ట్ అట్లా 2-3 నిమిషాలు, అది 2-3 సెకండ్లు అలా ఉంచాడు. చేయి పెట్టి ఇట్లా ఉంచాడు. పొగొచ్చింది, మంట వచ్చేసేసింది. ఇప్పుడు గనక ఏలియా చెప్పినట్టు పాస్టర్స్ అందరినీ, అంటే మాలాంటి సేవకుల్ని పాస్టర్స్ అందరిని ఒక చోటకి పిలిచి, వాళ్ళని ఒక చోటకి పిలిచి, ఏ దేవుడైతే అగ్ని ద్వారా ఆన్సర్ చేస్తాడో ఆయనే దేవుడు అని అంటే, ఇప్పుడు మరి అగ్ని వచ్చిద్దా? మీకు అర్థమవుతుందా? ఆయన ఒక సాధువు జస్ట్ ఆ కట్టెల మీద ఇలా చేయి పెడితే పొగ వచ్చింది, పొగలో నుంచి చేయి తీస్తే మంట వచ్చింది. మరి ఇప్పుడు దీని గురించి చాలా విమర్శలు వస్తాయి. విషయం ఏంటి అని అంటే, క్రిస్టియానిటీలో ఫైర్ యాబ్సెంట్ అయింది. అగ్ని ఎక్కడో మిస్ అయిపోయింది. మనం ఎక్కడో అగ్నిని పోగొట్టుకున్నాం. మన ప్రార్థనలో ఎక్కడో ఫైర్ ఆగిపోయింది, మంట ఆగిపోయింది. మీరు నన్ను అడుగుతారు, బాబు నువ్వు మంట ఆగిపోయిందని ఎలా చెబుతున్నావు అని అంటారు. మంట ఆగిపోయిందని ఎలా చెబుతున్నానో తెలుసా? మంట ఉంటే, మంట కనబడితే కేకలు వినపడతాయి, మన చెవులకి అరుపులు వినపడతాయి, కేకలు వినపడతాయి. ఏలియా ఏం చేశాడు? బయలు దేవతలకు సంబంధించిన ఆ ప్రవక్తలు ఆ యుద్ధం తీసుకున్నారు, ముక్కలుగా కట్ చేశారు, ఆ బలిపీఠం మీద పెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు అరిశారు, కేకలు పెట్టారు. అగ్ని రాట్లా. వాళ్ళు అగ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు, కానీ ఆ రోజు రాట్లా. అంతకుముందు వాళ్ళు అగ్ని ప్రొడ్యూస్ చేశారు. మంత్రాల ద్వారా అగ్ని వచ్చిద్ది, మంత్రాల ద్వారా అగ్ని వచ్చిద్ది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారు, రాలుతాయి. మంత్రాలు పనిచేస్తాయి. మోషే అద్భుతం చేశాడు, నీళ్లను రక్తంగా మార్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులు వాళ్ళు కూడా నీళ్లను రక్తంగా మార్చారు. మోషే ఏ అద్భుతం చేశాడో ఆ ఐగుప్తు దేశపు మాంత్రికులు అదే అద్భుతం చేశారు. మొదటి అద్భుతాన్ని కాపీ కొట్టారు. రెండో అద్భుతం మోషే చేశాడు, వాళ్ళు రెండో అద్భుతం అదే రీతిగా చేశారు. మూడో అద్భుతం మోషే చేశాడు, మూడో అద్భుతం కూడా వాళ్ళు కాపీ కొట్టారు. నాలుగో అద్భుతం మోషే చేశాడు, మాంత్రికులు నాలుగో అద్భుతం చేయలేకపోయారు. వాళ్ళు అక్కడికి ఆగిపోయారు. అక్కడ మాంత్రికులు మొదటి అద్భుతం చేయగలిగారు, రెండో అద్భుతం చేయగలిగారు, మూడో అద్భుతం చేయగలిగారు. ఫోర్త్ మిరకల్ దగ్గరకు వచ్చేసరికి మాంత్రికులు ఆ ఫరో దగ్గరకు వచ్చి అంటున్నారు, మేము ఇది చేయలేము, వీ కాంట్ డూ ఇట్. ఎందుకు చేయలేము అని అంటే, ఇట్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. మోషేని అక్కడ వరకే, ఆ లెవెల్ వరకే వాళ్ళ కంప్లీట్ మాంత్రిక శక్తితో అక్కడ వరకే వెళ్ళగలిగారు. కానీ మోషే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాడు పవర్లో. మోషేని బీట్ చేసే లెవెల్కి మాంత్రికులు ఎదగలేకపోయారు. మాంత్రికులు వాళ్ళ పవర్ అంతా ఉపయోగించారు. సాతాను తన శక్తిని ఎంత వరకు వాడగలిగాడు అంతవరకు వాడాడు. కానీ అది ఫోర్త్ మిరకల్ వరకే జరిగింది. మిగిలిన 6 అద్భుతాలు ఉన్నాయి. ఇంకా అక్కడికి రీచ్ కాల. మోషేని రీచ్ అవటం, పవర్లో శక్తిలో మోషేని రీచ్ అవటం ఏ మాంత్రికుడు వల్ల కాల. ఇనీషియల్గా స్టార్టింగ్లో కొన్ని అద్భుతాలు కాపీ కొట్టారు, కొన్ని అద్భుతాలు చేయగలిగారు. వాళ్ళ మాంత్రిక శక్తి ద్వారా కొన్ని చేయగలిగారు, కానీ కొన్ని చేయలేకపోయారు. గాడ్స్ పవర్ కెన్ డూ ఆల్ థింగ్స్. దేవుని శక్తి అన్నిటినీ చేయగలిగితే. యేసు ప్రభు పరలోకం వెళ్ళారు. ఆయన పునరుద్ధానుడై పరలోకం వెళ్ళేటప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఆల్ పవర్, ఆల్ అథారిటీ ఇస్ గివెన్ అంటు మీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీకు అర్థమైందా?
యేసు ప్రభు ఏం చెప్పారనంటే, పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్షమై శిష్యులకి ఆయన ఆరోహణమైపోయే ముందు యేసు ప్రభు చెప్పారు, పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఆల్ పవర్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ ఈస్ గివెన్ అన్ టు మీ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి చదివితే ఆ మాటలు ఉంటాయి. 18, 19, 20 వచనాల్లో గాడ్స్ పవర్, దెర్ ఈజ్ పవర్ మ్యాన్. దేవుని శక్తి ఉంది, దేవుని అగ్ని ఉంది. అది భారతదేశానికి చూపించాలి. ఈరోజు మాంత్రికుడు చేయగలిగిన మంత్రాలతో మాంత్రికుడు చేయగలిగిన అద్భుతం కూడా ఒక సాధారణమైన పాస్టర్ చేయలేకపోతున్నాడు. మాంత్రికులు చేతబడి చేసి ఒకళ్ళ మంచంలో పడేయగలుగుతారు. వాడి దగ్గర పవర్ ఉంది, పవర్తో వాళ్ళు చేస్తారు. మరి క్రిస్టియన్స్, మన దేవుడు పవర్ఫుల్, కానీ మనం పవర్లెస్గా ఉంటున్నాం. పవర్ ఉండాలి.